థ్యాంక్స్. అలానే సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సోలో బై సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ గారికి నేను మీ అందరి ముందు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయనకి రుణపడి ఉంటాను. ఇప్పుడు మనం అందరం సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సోలో బై టైటిల్ సాంగ్ గురించి మాట్లాడుతున్నాం. దీనికి అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన జోడా శాండీ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలానే దానికి అద్భుతమైన లిరిక్స్ ఇచ్చిన కాషర్ల శ్యామ్ గారికి, అంతే అద్భుతంగా పాడిన రాహుల్ సిప్లీగంజ్ గారికి, అలానే మా హీరో ఇప్పుడు ఎంతో జోష్ గా చేయించిన మా సందీప్ మాస్టర్ గారికి మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే డాన్స్ ఎరగదీసిన మా హీరో కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంత ఎనర్జెటిక్ గా చేశాడంటే చాలా చాలా ఎనర్జెటిక్ గా చేశాడు. సినిమా కూడా అలానే ఉంటుంది. సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది. అలానే ఈ సాంగ్ కి బాగా ఎడిట్ చేసిన మా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారికి, అలానే అద్భుతంగా విజువల్ చేసిన మా త్రిలోక్ సిద్ధు డిఓపి గారికి, వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్లీ మా డైరెక్టర్ ఈయన డెబ్యూ డైరెక్టర్, కొంచెం మనకి లైక్ స్టార్టింగ్ లో ఉన్న స్టేజ్ ఫియర్ ఉంటది అంతేగాని క్రియేటివిటీ మాత్రం పీక్స్ లో ఉంటది. సో మీకు అదే చిన్న స్టేజ్ ఫియర్ ఉంది అంతేగాని లైక్ ఆఫ్ ద స్టేజ్ ఆయన యాక్చువల్ పనితనం కనిపిస్తుంది అనమాట. సో మీకు కనిపించే ప్రతి విజువల్ అండ్ కనిపించే లైక్ ప్రతి కంటెంట్, రాబోయే ప్రతి కంటెంటే ఆన్సర్. సో మీకు ఆ కంటెంట్ ఎలా ఉండబోతుంది అన్నది. సో ప్లీజ్ జడ్జెస్ బై వాచింగ్ ద కంటెంట్. ఏదో జస్ట్ ట్రాల్ చేయాలనో జస్ట్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనో ప్లీజ్ అలా చేయకండి. సో కంటెంట్ నచ్చితే బాగుందని చెప్పండి, నచ్చకపోతే బాగాలేదని చెప్పండి. ఓపెన్ టు ఎనీథింగ్. థ్యాంక్ యూ. అలాగే మా సినిమాను కూడా మీడియా మిత్రులందరూ మంచిగా సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి. అలాగే మా సెవెన్ హిల్స్ సతీష్ సార్ ఎప్పుడు షూటింగ్ అయినా లొకేషన్ లోనే ఉంటారు. ఎవరికి ఏం కావాలి అన్ని చూసుకుంటా ఉంటారు. అలానే సార్కి అన్నిట్లో కూడా 24 క్రాఫ్ట్స్ లో కూడా మంచి కమాండింగ్ ఉంది. కానీ ఎవరు ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ వాళ్ళని చేయమని చెప్తారు. అందరినీ చాలా బాగా చూసుకుంటారు. డబ్బులు ఇవ్వటమే కాదు, అందరిని కూడా టయానికి తిన్నారా లేదని చాలా బాగా చూసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు. సాంగ్ ఆల్రెడీ మీరు చూశారు అండ్ మీ చేతిలో ఉంది, మీ అందరికి తెలుసు. మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. సో ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సెవెన్ హిల్స్ ప్రొడక్షన్, సెవెన్ హిల్స్ సతీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సాంగ్ ఫస్ట్ మేము బిగ్ బాస్ లో ఉన్నప్పుడు గౌతమ్ నాకు మాట ఇచ్చాడు లోపల, హౌస్ లోపల, సందీప్ అన్న ఈ సాంగ్ ఒకటి ఉంది, నేను సినిమా చేస్తున్నా సోలో బాయ్ అని, ఆ సాంగ్ నువ్వు చేయాలి కొరియోగ్రాఫర్ అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మాట మీద నిలబడ్డాడు గౌతమ్. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ అందరికి ఒకటి చెప్పాలి, ఇదే స్టేజ్ మీద సేమ్ ఇక్కడే నేను సందీప్ అన్న ఒకటి చెప్పినాం అనమాట ఫ్యూ మంత్స్ బ్యాక్. ఒక సాంగ్ చేయబోతున్నాం, చాలా బాగా నేను గౌతమ్ ని ట్రైన్ చేసి గౌతమ్ లో ఉన్న ఇంకో లైక్ మీరు ఎప్పుడు చూడని యాంగిల్ ని బయటికి తీసుకొస్తా అని చెప్పేసి అన్న ప్రామిస్ చేసిండు. సో అది నిలబెట్టుకున్నాం అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. సో అండ్ అలాగే ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి తెలుసు ఆల్రెడీ. అనిత గారు అంటే అందరికి లైక్ అంటే చాలా సుపరిచితులు. అండ్ అనిత గారు పేరు చెప్పగానే ఫస్ట్ నాకు ఏమనిపిస్తుందో పాజిటివ్ వైబ్. అనిత గారు చేసిన సినిమా ఏ సినిమా అయినా కూడా హిట్టే. సో అది నేను ఎప్పుడు ఫీల్ అవుతాను మ్యామ్. అండ్ అలాగే నవీన్ గారు, అందరూ అంటున్నారు నవీన్ గారి గురించి ఆయన ఏం మాట్లాడరు అని. ఆయన ఏం మాట్లాడకపోవచ్చు కానీ టార్గెట్ మాత్రం 100% స్ట్రైట్ గా ఎక్కడ కొట్టాలో ఆయన అక్కడే కొడతారు. నేను పనిచేశాను కాబట్టి నాతో కూడా ఆయన ఏం కావాలో సినిమా కథకి రిలేటెడ్ గా ఎలా చేసుకోవాలో అంతే క్యారెక్టర్ని, హీరోని అంతకు మించి కూడా ఎక్కువ చూపించకుండా ఎలా చేయాలో అంతే చేయమని చెప్పారు. అండ్ శ్వేత, ఆల్ ది బెస్ట్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక మీరు మాటలు చెప్పినందుకు. అండ్ సతీష్ గారు చాలా ప్యాషనేట్ ఉన్న ప్రొడ్యూసర్ అండి. చాలా తక్కువ మంది సెట్కి వచ్చి సాంగ్ అవుతున్నప్పుడు ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సాంగ్ అయ్యేటప్పుడు పక్కన ఉండరు ఎవరు, చాలా మటుకు. ఈయన ప్రతి సెకండ్ కూడా
పక్క నుండి దగ్గరుండి అన్ని చూసుకునేవారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన పక్క నుండి మేము పని చేసేది కూడా మాకు తెలియదు, అంత బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ పని చేపిస్తారు ఆయన. సో మనీ పెట్టడమే కాదు, బట్ హీఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ నేచర్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సతీష్ గారు. అండ్ పరిచయం అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మ్యూజిక్ జునైద్ సాండీ చేశాడు, ఎక్సలెంట్ గా ఇచ్చాడు. అండ్ రాహుల్ సిప్లిగన్స్ డార్లింగ్, లవ్ యూ సో మచ్. పాట వినగానే డాన్సర్స్ కి అందరికి కూడా ఒక ఊపు వచ్చే కిక్ వచ్చే పాట సోలో బాయ్. అండ్ ఇప్పుడు త్రిలోక్ కెమెరామెన్ చాలా డెడికేటెడ్, మీ అందరికి తెలుసు నెక్స్ట్ తల్వార్ సినిమా చేయబోతున్నాడు త్రిలోక్ సిద్ధు. సో అది కూడా పోస్టర్ లాంచ్ అయింది. సో ఈజ్ అ వెరీ టాలెంటెడ్ యంగ్ డిఓపి అన్నమాట. అండ్ ఫైనల్ గా గౌతమ్ గురించి 2 మాటలండి. గౌతమ్ డాన్స్ గురించి చాలా మంది నెగిటివ్ గా కామెంట్స్ పెట్టారు, చాలా మంది నేను చూశాను, నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నో వన్ ఈస్ పర్ఫెక్ట్. నేను డాన్స్ కొరియోగ్రఫీలో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, తన యాక్టింగ్ లో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ ఒక రంగంలో గ్రేట్ ఉంటారు. బట్ తను డాన్స్ చేసిన ప్రతిసారి కూడా చాలా మంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అది చేశారు. దానికి నేను గౌతమ్కి ఇచ్చిన మాట ఏంటంటే, నువ్వు డాన్స్ బాగా చేసావు అని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకుంటే దట్ ఈస్ మై రెమ్యూనరేషన్ అని చెప్పాను. సో అదే నా రెమ్యూనరేషన్. మీరందరూ ఇప్పుడు చెప్పాలి. మీరందరూ ఇందాక వీడియో చూశారు, ఇప్పుడు లిరికల్ వీడియో చూశారు, తన డాన్స్ చూశారు, అండ్ పాతది కూడా చూసుంటారు. సో ప్లీజ్ మీరందరూ ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలి. నేను అడిగేదానికి, గౌతమ్ డాన్స్ ఎలా చేశాడు గట్టిగా చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి. నాకు ఇలా చూడండి, నాకు నాకు ఏదో ఇలా పంపు కొట్టేదంతా వద్దు. కరెక్ట్ గా జెన్యున్ గా మీకు ఏదనిపిస్తుందో అది చెప్పండి. చూసినంత వరకు హౌ లైక్ వాట్ ఈస్ హిస్ పర్ఫార్మెన్స్. సో అట్లా సో చాలా హార్డ్ వర్క్ చేశాడు గౌతమ్. ఆఫ్ కోర్స్ ఇది ఫస్ట్ సాంగ్, తను ఎంత డాన్స్ చేయడము. బట్ నేనైతే మాత్రం చాలా ట్రబుల్ చేశా గౌతమ్ ని, ఇది చెయ్యాలి షూర్ గా నువ్వు చెయ్యాలని. నా స్వార్థం ఏంటంటే తన్ని ఇక్కడికి వచ్చి మంచి మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ లాట్. సో సోలో బాయ్ అన్న మూవీ లిరికల్ సాంగ్ టీ సిరీస్ లో రిలీజ్ అయింది. రేపటి నుంచి సో రీల్ కాంటెస్ట్ కూడా ఒకటి అనౌన్స్ చేస్తున్నాము. రీల్ కాంటెస్ట్ లో ఏంటంటే మీకు నచ్చిన లిరిక్స్ కొంచెం తీసుకొని అండ్ అట్ ద సేమ్ టైం హుక్ స్టెప్ కొంచెం లైక్ చూసి రేపు సందీప్ మాస్టర్ ట్యూటోరియల్ పెడతాడు ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో, అండ్ నా ఛానల్లో కూడా ఆల్రెడీ నేను ఒక రీల్ చేసి పెట్టిన. సో ఆ కైండ్ ఆఫ్ రీల్ ఎవరైనా చేసి మా పేజ్ ని ట్యాగ్ చేస్తే మీకు లైక్ 1 month టైం ఉంది. సో ఈ డేట్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 month లో విన్నర్స్ అనౌన్స్ చేస్తాం. సో మీ రీల్స్ అన్ని సోలో బాయ్ #సోలో బాయ్ #గౌతమ్ కృష్ణ #ఆటా సందీప్ అని చెప్పేసి, సో మీరు ఎనీ ట్యాగ్ అంటే అప్పుడప్పుడు కొన్ని ట్యాగ్స్ మిస్ అవ్వచ్చు కానీ సోలో బాయ్ అన్న ట్యాగ్ మిస్ అవ్వకండి. సో ఆ ట్యాగ్స్ పెట్టిన వాళ్ళన్ని రీల్స్ మేము చూస్తాము, వాటి నుంచి ఫిల్టర్ చేసి సో బెస్ట్ రీల్స్ కి లైక్ టాప్ 10 రీల్స్ అంటే అందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ వేస్తారు కానీ అది కరెక్ట్ కాదు. టాప్ 10 రీల్స్ తీసుకుందాం అని చెప్పి మేము అనుకున్నాం. ఫస్ట్ ప్రైజ్ ఈస్ 30,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ ఈస్ 20,000 రూపీస్, థర్డ్ ప్రైజ్ ఈస్ 10,000 రూపీస్, ఫోర్త్ ప్రైజ్ నుంచి 10th వరకు వచ్చిన రీల్స్ అన్నిటికీ మర్చెండైజ్ ఇస్తాం. సో బ్యూటిఫుల్ మర్చెండైజ్ ఉంటుంది. మా టీం స్వయంగా మేము వాళ్ళని కలిసి ఒక ఈవెంట్ లాగా పెట్టి వాళ్ళని లైక్ విన్నర్స్ అనౌన్స్ చేసి వాళ్ళకి అందరు మీడియా ముందే మేము క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ షేర్ యువర్ రీల్స్. అండ్ సాంగ్ దగ్గరికి వచ్చేస్తే సందీప్ మాస్టర్ నాకు బిగ్ బాస్ లో ఉన్నప్పుడే ఒకటి చెప్పిండు, అంటే లైక్ నీ బాడీలో మంచి రిథమ్ ఉంది, నీకు మంచి ఎనర్జీ ఉంది, కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయలేదు కాబట్టి సో నువ్వు సరిగ్గా డాన్స్ చేయలేకపోతున్నావు. దాన్ని కరెక్ట్ డైరెక్షన్ ఒకటి యాడ్ అవుతే ఖచ్చితంగా యూ విల్ బి ఏ గుడ్ డాన్సర్ అని చెప్పి నన్ను ఫస్ట్ నుంచి మోటివేట్ చేసేవాడు అనమాట సందీప్ మాస్టర్. సో ఈ షోస్ కి వెళ్ళినప్పుడు వాటికి అక్కడ స్పాంటేనియస్ గా నేను అప్పుడప్పుడు చేయకుండా చాలా ట్రాల్ అయిందనమాట. సో నాలో ఉన్న ఆ యాంగిల్ ని కరెక్ట్ డైరెక్షన్ లో పెట్టిన సందీప్ మాస్టర్ కి థ్యాంక్స్ లాట్. 100% అంటే 50% క్రెడిట్ వీళ్ళకి అట్లా కాదు, 100% క్రెడిట్ సందీప్ మాస్టర్ టీమ్ కి, ఆ డాన్స్ కి మాత్రం. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ లాట్. అండ్ సీను సందీప్ అన్న అసిస్టెంట్, ఆయన నాతో అప్పుడప్పుడు సందీప్ అన్న బిజీ ఉండి ప్రాక్టీస్ కి రాలేకపోయినా సీను ప్రతిరోజు నాకు కాల్ చేసి అన్న వస్తున్నారా అని చెప్పి లైక్ ప్రతిరోజు నన్ను పిలిపించి ప్రాక్టీస్ చేయించేవాడు. సో థ్యాంక్ యూ సీను. సందీప్ అన్న అండ్ సీను నన్ను చాలా బాగా మోల్డ్ చేసిండ్రు. ఎందుకంటే డాన్స్ అంటే జస్ట్ ఏదో ఎగరడం కాదు, చిన్న చిన్న పోస్టర్స్ మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి.
సో ఆ డీటెయిల్స్ ని కూడా వదలకుండా చాలా పర్ఫెక్ట్ గా ట్రైన్ చేసి మాకు షూట్ ఎక్కువ టైం పట్టలేదు, జస్ట్ 2.5 days లో షూట్ చేసేసినాం. సో 2.5 nights నైట్ కాల్ షూట్ అంటే చాలా చిన్నగా ఉంటది. సో 2.5 nights లో కంప్లీట్ చేసేసినాం, మాక్సిమం 2 takes 3 takes మ్యాక్స్ అట్లా. సో ప్రాక్టీస్ కి మంచి టైం పెట్టుకున్నాం. సో థ్యాంక్ యూ అన్న. అండ్ మా టీమ్ కి వచ్చేసి లైక్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యాక్టర్ కి థ్యాంక్స్ లాట్. సో ఆనంద్ చక్రపాణి గారు, సూర్య బ్రో, అనిత మ్యామ్ అండ్ శ్వేతకి లైక్ తెలుగులో ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ ఫిల్మ్. ఎందుకంటే లైక్ తెలుగులో తను ఒక 1-2 films చేసింది, కానీ ఇది ఒక లీప్ అహెడ్ తనని తీసుకెళ్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. షీఈ్ లైక్ వెరీ బ్యూటిఫుల్, ఎట్ ద సేమ్ టైమ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. సో ఐ హోప్ షీ విల్ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో అండ్ ఆర్కే మామా సార్, ఆయన లైక్ ఒక సతీష్ అన్నకి లైక్ బ్రదర్ ఫిగర్ లాంటి వాళ్ళు. మాకు జస్ట్ పిలవంగానే వెంటనే వచ్చేసి అసలు లైక్ ఆయన చెప్పడం మీద అసలు నాకు డబ్బులు ఇస్తా అని చెప్పినా కూడా వద్దు నాకు నువ్వేందు నాకు ఇచ్చేది అని చెప్పి సో సతీష్ అన్నతో గొడవ పెట్టుకున్నాడు అనమాట. లైక్ నువ్వు నాకు డబ్బులు ఎందుకు ఇస్తావు అది అని చెప్పేసి. సో అంత వెరీ లవింగ్ టీమ్ అనమాట. సో తొందరలో మీ ముందుకి ఇంకా టీజర్, గ్లిమ్స్ అవన్నీ తీసుకురాబోతున్నాం. సో ప్లీజ్ ఎంకరేజ్ us, ఇట్స్ అ న్యూ టీమ్. అండ్ సాంగ్ వచ్చేసి ఇదైతే మంచి రచ్చ సాంగ్, బాయ్స్ కి గర్ల్స్ కి. సో సోలో బాయ్స్ అంటే ఓన్లీ సింగిల్ ఉన్న వాళ్ళు కాదు, అందరు. అందరికీ నమస్కారం. First of all, I would like to thank our producer. Love you too. Thank you for being here, especially the media that's here. Thank you for gracing our event. I would like to thank our producer, Satish sir. He's been very supportive during the entire movie shoot. And our very own Kanhaiya, who's surprised me with his dance moves, as you all know. So I think I'm surprised. I've seen him dance, but this energy is too good. Apart from this, working with the entire team, Anita Garu, Surya Garu, Anand sir and everybody. Even our director, he's a silent killer actually.